షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దినమంతా పరమ తండ్రి యొక్క కృప, కాపుదల, భద్రత ఆయన సన్నిధి నుంచి మీకు విస్తరింపజేయబడును గాక. ఈ దిన కృపావాక్యం చూసుకుందాం బిడ్డలారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. బిడ్డలారా, మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడట మన నజరేయుడైన యేషువా మెస్సీయా? శాశ్వతమైన ప్రేమతో, పర్మనెంట్. ఆయన ప్రేమ మన ఎడల ఒక్కసారి ఆయన మొదలు పెట్టాడంటే, ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్రయించామో, ఆయన శరణు వచ్చామో, ఆయన రెక్కల ఆశ్రయం పొందుకున్నామో, ఆయన రక్తంలో కడగబడినామో, ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఊరుకోడైనా ఆయన బహుమానం ఇస్తుంటున్నాడు మనకు. ఈ భూమి మీద ఏ మానవుడికైనా, ఏ పురుషునికైనా మొదటి బహుమానం ఏంటి? ఆ పరలోకపు తండ్రి ఇచ్చే భార్య. సో తల్లిదండ్రులు ఇస్తారు, బంగారము, వెండి, ఆస్తి పాస్తులు ఇస్తారు. కానీ పరలోకపు తండ్రి ఇచ్చే బహుమానం, మొదటి బహుమానము భార్య. మళ్ళీ రెండవ బహుమానం ఏంటి? సంతానము, గర్భఫలము, ఆయన ఇచ్చే బహుమానము. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే నిన్ను ఆయన, మరి అదేవిధంగా స్త్రీకి, మరి పురుషుణ్ణి, మరి వారికి తనకు సంతానమును, అదేవిధముగా 128వ కీర్తనలో సెలవిచ్చిన విధముగా ఆ వాగ్దానములన్నీ మనం స్వతంత్రించుకున్నట్లుగా, నేను నిజముగా చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, నా భార్య నిజముగా ఆయన ఇచ్చిన బహుమానమే. ఆమె రుజువుపరుచుకుంటుంది. నా 2 కూతుర్లు ఆయన ఇచ్చిన బహుమానాలే. అలా ఆ విధంగానే వారి జీవితాలను కాపాడుకుంటున్నారు. నేను ధైర్యంగా చెప్పగలను. అయితే మరి ఆయన ఇచ్చిన నా పిల్లలకు కూడా, పిల్లలకు కూడా నేను చూసే ధన్యతనిచ్చాడు. 128 కీర్తనల ప్రకారం మరి 2 రోజుల క్రితమే నా పెద్ద కుమార్తె మళ్ళీ 2వ శిశువుకు జన్మనిచ్చింది. కాబట్టి ఆ పరమ తండ్రికే మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడంటే ఆయన మనకు బహుమానాలు ఇవ్వకుండా మానడు. ఈ లోకంలో తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, మారిపోవచ్చు. లేక రేపటి దినమున, ఈ రోజుల్లో నా భార్య బాగుంది, రేపటి దినం నా భార్య మారిపోవచ్చు. లేక తర్వాత రోజులలో నా కూతుర్లు మారిపోవచ్చు. కానీ ఆయన ప్రేమ మాత్రము మారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ఆయన కౌగిట్లో చేర్చుకుంటాడు. నీ శ్రమల్లో, బాధల్లో, వేదనలో నువ్వు ఆయన ఆశ్రయించావా, ఆయన నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఆ విధంగా పరమతాన్ని మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మీరు వాగ్దానం ఇచ్చారు ఇర్మియా గారి ద్వారా. ఇజ్రాయెల్ ప్రజలను ఎలాంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారో, మమ్మల్ని అదే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు నజరేయుడైన యేషువా మెస్సీయా ద్వారా. అట్టి కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేషువా మెస్సీయా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువా మెస్సీయా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.